అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడ్డది. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి హయాంలో నేను ఒక రాష్ట్ర మంత్రిగా, ఈ నియోజక ఎమ్మెల్యేగా వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేశాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ తెలంగాణలో ఒక గొప్ప నగరంగా తీర్చిద్దాం. అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది, మట్టి లేని నగరంగా తీర్చిద్దాం. ఆ రోజు కూడా స్మార్ట్ సిటీతో పాటు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి రోడ్లే ఉంటాయి, ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 350 కోట్ల రూపాయల సీఎంఎస్ఎస్ నిధులు రిలీజ్ చేసిండ్రు. 3 సంవత్సరానికి 100 కోట్లతో పాటు ఒక 50 కోట్లు ఎక్స్ట్రాగా ఇవ్వడం వల్ల 350 కోట్ల రూపాయలతోటి సీఎంఎస్ఎస్ కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు వెంటనే గ్రీన్ ఛానల్లో దానికి పేమెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడ ఒక పని కూడా కాకుండా 2023 నవంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం సేపు కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఒక 65 వర్కులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది, కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. డిసెంబర్ 23 నుంచి ఇప్పటి వరకు ఈ కొత్త ప్రభుత్వం తర్వాత సగంలో నిలిచిపోయిన పనులు కానీ, కొత్త పనులు కానీ ఎక్కడ కూడా కాంట్రాక్ట్ స్టార్ట్ చేయలేదు. సుమారు 65 నగరంలో సుమారు 65 రోడ్లు అసంపూర్తిగా రోడ్లు దవ్వి సగం కంకరేసి ఇసిపెట్టిండ్రు, కంప్లీట్ చేయలేదు. కొన్ని రోడ్లు దవ్వి ఇసిపెట్టిండ్రు, కొన్ని రోడ్లల్లో కంకరేసి ఇసిపెట్టిండ్రు. అట్లా 65 రోడ్లు కూడా ఈరోజు ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఆ 65 రోడ్లను మీరు కంప్లీట్ చేయండి. దాంతోపాటు మిగిలిన డబ్బులు కూడా శాంక్షన్ చేసుకొని సీఎంఎస్ఎస్ మొత్తం నిధులు కంప్లీట్ చేయమని చెప్పేసి 2024 నుంచి 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 18 నెలలు ఎక్కని కొండలేదు, మొక్కని బండలేదు. కనబడ్డ మంత్రికి దండం పెట్టినాం, కనబడ్డ వేదిక ద్వారా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఇటు గంగుల పొన్నం ప్రభాకర్కు, ఇటు శ్రీధర్ బాబు గారికి, మొన్ననే చేంజ్ అయిన మా యొక్క తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మంత్రి కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి 18 నెలల నుంచి పనులు జరగకపోతే ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడతారు? 10 సంవత్సరాలు వేగవంతంగా జరిగిన నగర అభివృద్ధి ఒకటేసారి స్విచ్ ఆఫ్ చేసినట్టు ఆగిపోవడం వలన ప్రజలు ఇబ్బంది అవుతున్నారు. కాబట్టి ఇది 6వ రిప్రజెంటేషన్. కలెక్టర్ గారికి కూడా త్రూ కలెక్టర్ గవర్నమెంట్కి రిప్రజెంట్ చేశాం ఇది కంప్లీట్ చేయమని చెప్పి. ఈరోజు కూడా చివరిగా ఇక కొత్త కమిషనర్ వచ్చిండు, మీరన్న ప్రెజర్ చేసి మీరు శాంక్షన్ చేసిన రోడ్స్ మొత్తం కంప్లీట్ చేయమని చెప్పి రిప్రజెంటేషన్ జరిగినాము. ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి దండం పెట్టి కూడా చెప్తున్నాం, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఇబ్బంది ఏకండి, కక్ష సాధింపు ఏకండి అని చెప్తే కూడా ఫలితం లేదు. ఈ కూడా మరొక్కసారి గవర్నమెంట్కు కమిషనర్ గారికి ఇచ్చి కమిషన్ ద్వారా గవర్నమెంట్ పంపడం జరుగుతుంది. ఈరోజు కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన, మరి నగర పార్టీ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు నగరపాలక సంస్థ స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అయితే గత సంవత్సరన్నర కాలంగా కరీంనగర్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాకపోవడం, ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది. మరి ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. డంప్ యార్డ్ డైరెక్ట్గా ఎంత పొల్యూషన్ వెదజల్లుతుంది, ఎంతమంది ప్రజలకు డంప్ యార్డ్ ద్వారా శ్వాసకోశ వ్యాధులు కానీ, క్యాన్సర్ లాంటి మహమ్మారి కానీ వచ్చే భయంకరమైన బాధతో ఏదైతుందో
వాళ్ళు ఆవేదనతో ఎలా ఉంటున్నారు చూడ్డానికి నేను మా మిత్రులు సహచరులు అందరూ ఏదైతున్నదో మేము కాంగ్రెస్ పార్టీ వారమైన పార్టీ ప్రతినిధులుగా కాకుండా వీళ్ళ ఆవేదనను అసలు డైరెక్ట్గా చూసి దీనికి పరిష్కార మార్గాలు ఏ రకంగా చేయాలి అని ఆలోచించటానికి ఒక కార్యాచరణ రూపొందించటానికి ఇక్కడికి రావడం జరిగింది. నేను పర్సనల్గా వాళ్ళు లోపల ఎంత దుర్గంధం ఉంది, ఎన్ని గుట్టలు పేరుకపోయినాయి, ఈ 9 ఎకరాల నిండా ఏ రకంగా డంప్ ఫార్మేషన్ అయింది అండ్ ఈ ఫార్మేషన్తో ఈ చుట్టుపక్కల ఉన్న 5 డివిజన్లలో ఎంత భయంకరమైన వాసన వస్తూ ఉన్నది అని వాళ్ళు చెప్పడం జరిగింది. నాకు చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇంత బాధలో వీళ్ళు బతుకుతూ ఉంటే కూడా మరి ఎవరైతే దీనికి పరిష్కార మార్గాలు ఆలోచించాలో మరి ఎందుకు ఇంతవరకు ఆలోచించలేదు? కాంట్రాక్టర్ ఎవరికైతే ఇచ్చినారో పేరుకు స్మార్ట్ సిటీ కరీంనగర్ కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అసలు స్మార్ట్ సిటీ దరిదాపులో కూడా కరీంనగర్ను అనాలా అని అంటే ఏదైతుందో కొంత ఆవేదనతోని 100% కరీంనగర్ ఏదైతుందో స్మార్ట్ సిటీ దిశగా పోలేదు, స్మార్ట్ సిటీ వర్క్స్ కరెక్ట్గా ఇంప్లిమెంట్ కాలేదు అని చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు వీళ్లకు వేరే రకంగా పార్టీలతో సంబంధం లేకుండా, ఎలక్షన్స్తో సంబంధం లేకుండా వీళ్ళకున్న ఆవేదనను ఎలా తగ్గియాలి, ఇదేదైతుందో ఒక్క రాత్రిలో పరిష్కారాలు జరిగే పని కాదు. కానీ నాకున్న ఆలోచన మేరకు ఏదైతుందో మొట్టమొదటగా ఎక్స్పర్ట్స్ను కొంతమందిని ఇక్కడికి పిలిచి ఒక సెమినార్ లాగా 2 రోజులు ఏదైతుందో ఇక్కడ పెట్టి పోతా ఉన్నాయి. వేసినటువంటి పార్కింగ్ మన ఫుట్పాత్ టైల్స్ అని వేసిన 4 రోజులకే ఎగిరిపోతూ ఉన్నాయి అని చెప్పి మేము ఎన్నోసార్లు పోరాటం చేస్తే ఏ ఒక్కరోజు కూడా మాట్లాడనటువంటి ఆనాడు బీజేపీ, మరి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మేయర్తో పాటు ఆనాటి పాలక వర్గం ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని ఇష్టారాజ్యంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇవాళ మళ్ళీ అదే నాయకులు బీజేపీ ముసుగేసుకొని ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ 2 కలిపి దోపిడీకి పాల్పడి ఈరోజు 2 ఒక్కటై బీఆర్ఎస్ నాయకులే బీజేపీ నాయకులై ఆనాడు ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని మరి తర్వాత ఒక్కటై ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయలేదు, అభివృద్ధి నిధులు కేటాయించలేదు అని చెప్పి మాట్లాడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ గతంలో మీరు చేసినటువంటి శర్వాకానికి, మీరు చేసినటువంటి ప్రజాధన దుర్వినియోగానికి, మీరు చేసినటువంటి అవినీతి భాగోతాన్ని ఖచ్చితంగా బయట పెట్టాలని చెప్పి దొంగ అని మాట్లాడినట్టు మీరే గతంలో ఇవాళ ప్రజాధనానికి విలువ లేకుండా ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేసి మళ్ళీ ఈరోజు వచ్చి దయ్యాలు వేదాలు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాటన్నిటి మీద విచారణ జరగాలి. గతంలో చేసినటువంటి దోపిడీ అంతా కూడా బయటకు తీసుకురావాలి, ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలని చెప్పి ఈరోజు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి తగు విచారణ జరిపించమని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా గత పనులు కరీంనగర్ నగరంలో స్మార్ట్ సిటీగా ఏర్పడి దాదాపు 10 సంవత్సరాలకు పైగా స్మార్ట్ సిటీ ఆనాడు టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి వినోద్ కుమార్ గారు కరీంనగర్కు స్మార్ట్ సిటీ తీసుకురావడంలో చాలా కీలక పాత్ర వహించి స్మార్ట్ సిటీ తీసుకువచ్చారు. స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో రాష్ట్రంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అప్పుడున్నటువంటి మేయర్ గారు అప్పుడు అనేక రకాలుగా అభివృద్ధి పనులు కుంటుపడిపోయినా కానీ మేము చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఎన్నికల ముందు అన్ని రకాలుగా రోడ్లను తవ్వారు, ఎక్కడ పడితే అక్కడ మోరీలను తవ్వి స్మార్ట్ సిటీ నిధులతో దీన్ని సుందరీకరణ అభివృద్ధి చేస్తామని చెప్పి గొప్పలు చెప్పినటువంటి నాయకులు ఈరోజు అప్పుడు
పనులు చేయకుండా అవినీతికి పాల్పడినటువంటి బీఆర్ఎస్ నాయకులే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు పోయి ఇలా గత మన స్మార్ట్ సిటీ పనుల్లో అవినీతి జరిగింది, నగరం అభివృద్ధి చెందుతలేదని చెప్పడం సిగ్గుచేటు. ఒక పార్టీ నుంచి ఒక పార్టీలకు మారిన తర్వాత ఈ రకంగా మాటలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించడం సిగ్గుచేటైన చర్య. అదేవిధంగా బీఆర్ఎస్ ఒకవైపున ఆరోపణలు చేస్తూ ఉంటే అదేవిధంగా బీజేపీ ఒకవైపున ఆరోపణలు చేస్తూ ఉంది. మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 20 నెలలుగా అధికారంలోకి వచ్చి ఈ జరగడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అవినీతి జరుగుతుందని చెప్పి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం హాస్యాస్పదం. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న నాయకులకు మరి సోయలేదా? వాళ్ళు నిమిషాలల్లో ఒక కమిటీ వేసి దాని వెంటనే అవినీతిపై విచారణ జరిపి గత మేయర్ చేసినటువంటి స్మార్ట్ సిటీ కుంభకోణాలను బయటికి తీసి మీ మేయర్ ఇట్లా తప్పు చేసిందని చెప్పేటువంటి అవకాశం. ఒకటి చెప్పండి, 3 పార్టీలు ఇటు బీఆర్ఎస్ అధికారులను కలిసి వినతి పత్రం ఇచ్చిన కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీ నేతలు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన కొద్ది రోజులకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రూపులు వెళ్ళాయి, అధికారులని కోరడం జరుగుతుంది. నిజంగా వీళ్ళందరికీ ప్రజల మీద, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉన్నట్ట, సమస్య పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారని? ఈ 3 పార్టీలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 3 పార్టీలు వినతి పత్రాలు ఇస్తూ ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మేము నీతివంతులమంటే మేము నీతివంతులమని చెప్పుకునేటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తారు. ఎందుకంటే రేపు ఇంకో నెల రోజులలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది మున్సిపల్ ఎన్నికలు. అంటే మేయర్ మేము కావాలంటే మేయర్ మేము కావాలనేటువంటి ఆతృతతోటి వాళ్ళు ఈ రకంగా ప్రజలను తప్పుదారి పట్టిస్తారు. అభివృద్ధి మీద వీళ్లకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. 3 పార్టీలు దొంగ పార్టీలుగానే ప్రజలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో ఏం చేయలేదు. అల్లకెళ్ళి అల్లం మేయర్గా పనిచేసిన ఆయన పోయి బీజేపీలో చేరంగానే మొత్తం అవినీతి గతంలో జరిగిందని చెప్పడం సిగ్గుచేటు. 3 పార్టీలు అధికారం కోసం ప్రజలను పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మున్సిపల్లో ఎక్కువ సీట్లు సాధించి మేయర్ కావాలనేటువంటి ఆతృతతో ఉన్నారు తప్ప ప్రజలకు చేసేది ఏం లేదు. ఒక్క ఇందిరమ్మ ఇల్లు రాలే కరీంనగర్ నగరంలో, సిగ్గు లేదు 3 పార్టీలకు. ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పటికీ మన కరీంనగర్ నగరంలో రాలే. వేరే ప్రాంతాలలో కొంత ఇల్లు కట్టుకుంటా ఉన్నారు, కానీ మన నగరంలో రాలంటే మన నగరం పైన, నగర ప్రజలపైన ఈ 3 పార్టీలకు ఏమైనా చిత్తశుద్ధి అనేది లేదు. ప్రజలు కూడా గమనించాలి. ఇలాంటి నీచమైనటువంటి పార్టీలకు రానున్న కాలంలో బుద్ధి చెప్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మన పనులను కొన్ని మన రోడ్లను చూస్తేనైతే తిరుమల నగర్ కొన్ని ఏరియాలలో తవ్వి దాదాపు 2 సంవత్సరాలు పైకి అవుతా ఉంది. అటు రోడ్డుకు వెళ్ళాలంటే రోజు కింద పడతా ఉన్నారు, దెబ్బలు తాకుతూ ఉన్నాయి, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. కానీ పట్టించుకునేటువంటి లేడు. కరీంనగర్ నగరాన్ని పట్టించుకునేటువంటి పార్టీలు గత ప్రభుత్వంలో చేసిన బీఆర్ఎస్కు లేదు. బీజేపీ పార్టీ నామకే వస్తే ఏదో హిందుత్వ ఎజెండాతో నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వాళ్ళే విచిత్రంగా దీని మీద విచారణ జరపాలి, దాని మీద విచారణ జరపాలని ప్రజలు తప్పుదారి పట్టిస్తున్నారు తప్ప దీనివల్ల ఏమీ లేదు. కాబట్టి ప్రజలు ఆలోచించి రానున్న కాలంలో సరైనటువంటి నిర్ణయం తీసుకొని సరైనటువంటి పార్టీలను గెలిపించాలి, సరైనటువంటి నాయకుడిని గెలిపించాలి, మన అభివృద్ధి కోసం పాటుపడే వాళ్ళని గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయనేటువంటి నెపంతో ప్రధాన రాజకీయ పార్టీలు కొంత చురుకుగా మారాయి. దీనిలో కరీంనగర్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో అధికారులను కలిసి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి కుంటుపడింది, ఖచ్చితంగా మీరు తక్షణ చర్యలు చేపట్టాలి, పెండింగ్ పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది. కొద్ది రోజులకే బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరినటువంటి నేత, తాజా మాజీ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో బీజేపీ నాయకులు సైతం కలెక్టర్తో పాటు ఇతర అధికారులను కలిశారు. వేగవంతం చేయాలి, అభివృద్ధి పనులు జరగట్లేదు అని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం చురుకుగా కదిలారు, గ్రూపులుగా వెళ్ళి కలెక్టర్ను కలిశారు. అవినీతి పనులపైన విచారణ జరిపి తక్షణ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ప్రధానంగా ఈ 3 రాజకీయ పార్టీలు చురుకైన పాత్ర పోషించాలంటే కేవలం ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. కేవలం రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే ఎన్నికలు, లోకల్ బాడీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ముందుకు వస్తున్నాయి. ప్రజా సమస్యలపైన చిత్తశుద్ధి లేదు అనే ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్. అప్పుడు మేయర్గా ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీలో చేరారు, ఆయన సునీల్ రావు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ. ప్రస్తుతం 20 మాసాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీరందరూ ఏం చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రజా సమస్యలపై ఇప్పటికైనా స్పందించినందుకు సంతోషంగా ఉంది అనేటువంటి చర్చ జోరుగా సాగుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.